ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును. ప్రకటన గ్రంథం 2:17. తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించెను. దానియేలు గ్రంథం 1:8. జయించు జీవితం యొక్క రహస్యము ఇదే. మన జీవితంలోనికి ఏ అపవిత్రతను రానియకూడదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రభావం నందు సామాన్య విశ్వాసం ఉంచుట ద్వారానే విజయం పొందగలము. ఒకవేళ సాతాను మనలను దినమునకు 1000 పర్యాయములు అపవిత్రపరచుటకు పూనుకొనినను ప్రభు రక్తంలో అన్ని మారులు కడుగబడి అపవిత్రత నుండి రక్షింపబడుతుము. విశ్వాసముతో మనమిట్లు చెప్పవలెను, నేను అపవిత్రముగా ఉండగోరను, నేను శుద్ధీకరింపబడవలనని కోరుచున్నాను. ప్రవ్వా, నీ రక్తంతో నన్ను శుద్ధీకరించి నన్ను కప్పుము. ఈ రీతిగా ఏ శోధనను జయించగలము? తన జీవితంలో ఏమి జరగనయున్నదో దానియేలునకు తెలియదు. అయినను తన జీవితంలో దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడన్న విషయమును మాత్రము ఎరిగియుండెను. నీ పట్ల కూడా దేవుడు గొప్ప ఉద్దేశమును కలిగి ఉన్నాడని గుర్తించుము. దాని కొరకై నిన్ను సిద్ధపరచుచున్నాడు కనుక అపవిత్రుడు కాకూడదని నీ హృదయంలో తీర్మానించుకునుము. దానియేలు శాఖధాన్యాదులను మాత్రమే పుచ్చుకొని నిశ్చయించెను. దానియేలు గ్రంథం 1:12. అతడును అతని స్నేహితులను శాఖధాన్యాదులను మించి ఏమీ కోరరైరి. పాలు కాని మరి ఏ పానీయమునైనను కనీసం పుష్టినిచ్చు ఆహారమునైనను వారు ఆశించలేదు. నీళ్లు శాఖధాన్యాదులతోనే వారు తృప్తి పడిరి. ఈ ఆహారంతోనే వారు ఇతరుల కంటే ఆరోగ్యముగాను బలముగాను ప్రకాశముగాను ఉందిరని విశ్వాసము ద్వారా ఎరిగిరి. ఈ దినధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.